యశ్విరాజ్. పాపకి బాగాలేదని చెప్పాను కదండి, అస్సలు ఎర్లీ మార్నింగ్ 4కి 3కి అలా వచ్చేస్తుంది, చాలా హెవీగా వస్తుంది ఫీవర్. మళ్ళీ ఈవినింగ్ టైంలో వచ్చేస్తుంది. అప్పుడు నార్మల్గా వచ్చి తగ్గిపోయింది, కానీ ఇప్పుడు అసలు తగ్గట్లేదు. హాస్పిటల్ తీసుకెళ్తున్నాను పాపకి. ఆటో అయితే ఇచ్చాము, వెళ్తున్నాం. హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా డాక్టర్ ఉన్నారో లేదో ఏంటో తెలియదు ఇంకా. ఇక్కడే పుట్టిందా? ఇక్కడే. మొన్న అది మామూలుగా వచ్చింది కదా పాపకి, బలం లేకుండా ఇప్పుడు ఇంకా జ్వరం ఉందా? 3 days వేయండి. యాంటీబయాటిక్ 2.5 ml మార్నింగ్, 2.5 ml నైట్, 6 days వేయండి. ఇది వాడి ఒక 6 రోజులు తీసుకురండి అమ్మా. 2 daysలో జ్వరం తగ్గకపోతే టెస్ట్లు చేయిస్తాం. 2 daysలో రమ్మంటారా? తగ్గకపోతే, తగ్గితే 6 రోజుల తర్వాత. ఓకే, ఈ 2 తీసుకోండి సార్. ఫీవర్కి 3 పూటలు 3 ml వేయాలమ్మా. ఫీవర్ 3 days వాడండి 3 ml. యాంటీబయాటిక్ ఉదయం రాత్రి 3 ml వేయండి. 2.5 ml వేయండి. లోపల పౌడర్ ఉంటుంది, మిక్స్ చేయండి. 5 రోజులు వాడాలి. ఫ్రిడ్జ్లో పెట్టండి. ఫీవర్ ఒక్కటే అని చెప్పారు. పాపకైతే జలుబు దగ్గు అలాంటివి ఏం లేదు. ఫీవర్ ఒక్కటే అని చెప్పి 5 daysకి ఇచ్చారు మెడిసిన్. 2 daysలో జ్వరం తగ్గిపోద్దంట. తగ్గకపోతే 2 daysలోనే తీసుకొచ్చి మనకి టెస్టులు చేయిస్తాను అని చెప్పారు. దేవుడు 2 daysలోనే తగ్గిపోవాలి. ఎందుకంటే టెస్టులు అంటే బ్లడ్ తీసేస్తారు బాబు, అది నేను చూడలేను కూడా. పాపకి ఫీవర్ అయితే నార్మల్గా ఉందని చెప్పారు. ఇదిగో సిరప్లు అయితే ఒక సిరప్ రాశారు, ఇది మిక్స్ చేయమన్నారు. ఇంటికి అయితే వచ్చేసాము. ఎలా ఏడుస్తుంది చూడండి. లేకుదా లేట్ అయింది, అలాగే ఆడకూడదమ్మా. సిరప్ వేసుకుంటావా? ఈ లిక్విడ్ ఈ పౌడర్ మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టమన్నారు. పాపకి మంత్లీ చెకప్, నేను డెలివరీ అయ్యే హాస్పిటల్లోనే మంత్లీ చెకప్ చేయించేదాన్ని 1 year వరకు. మళ్ళీ ఫీవర్లు ఏమైనా వస్తేనే, ఇంకా 1 year అయిపోయిన తర్వాత ఫీవర్ అది వస్తేనే వెళ్తున్నాను అన్నమాట. ప్రస్తుతానికి అయితే బాగానే ఉందన్నారు. 2 daysలో తగ్గిపోతుందంట, చూద్దాం. తగ్గకపోతే టెస్ట్ చేస్తాననేసి అన్నారు. తగ్గిపోవాలని మీరు కూడా అనుకోండి. ఇదేంటి వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంటని కొట్టేయండి. బై ఫ్రెండ్స్.